సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ పోలీస్ యాప్ ను హ్యాక్ చేశారు కేటగాళ్లు. టీఎస్సీఓపీ యాప్ ను హ్యాక్ చేసి డేటాను ఆన్లైన్లో అమ్ముతున్నారు. $120లకు తెలంగాణ పోలీసుల డేటా అంటూ ప్రకటన ఇస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే తెలంగాణ పోలీస్ యాప్ అయితే హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది కేటగాళ్లు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ పోలీస్ యాప్స్ ప్రస్తుతం హ్యాక్ అయినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ కాప్ యాప్ అయితే ప్రస్తుతం కేటగాళ్లు అయితే హ్యాక్ చేసినట్లయితే ప్రస్తుతం గుర్తించారు. గతంలో కూడా హ్యాక్ అయ్యే యాప్ ను కూడా ప్రస్తుతం హ్యాక్ చేశారు. యాప్ లను హ్యాక్ చేసి డేటా చోరీ చేసినట్లు ఈ నిందితులు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ డేటాను అయితే చోరీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ చోరీ చేసిన డేటాను కూడా ఆన్లైన్ లో ఈ కేటగాళ్లు అయితే అమ్ముతున్నట్లు అయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా $120లకు తెలంగాణ పోలీస్ డేటా అంటూ కూడా కొన్ని ప్రకటనలు అయితే ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ యాప్స్ అంటే తెలంగాణ పోలీస్ కు సంబంధించిన కొన్ని యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని హ్యాక్ చేసి దాంట్లో డేటాను చోరీ చేసి వీళ్ళైతే అమ్ముకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సుమారు 12 లక్షల మందికి సంబంధించిన డేటా అయితే ఈ యాప్స్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ యాప్స్ హ్యాక్ చేసి అందులో ఉన్న డేటాను వాళ్ళు ఏదైతే కాపీ చేసుకుని అదే డేటాను అయితే విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డార్క్ వెబ్సైట్ లో కావచ్చు, లేదంటే ఆన్లైన్ లో కావచ్చు, ముఖ్యంగా వీటనేది కూడా అమ్ముతారు. అలాగే ప్రస్తుతం ఈ హ్యాకర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ పోలీస్ యాప్స్ ని హ్యాక్ చేసి ఇందులో ఉన్న డేటాని $120లకు అమ్ముతున్నట్లు కూడా వాళ్ళైతే ప్రకటనలు అయితే వెలువరించడం జరిగింది. ప్రస్తుతం దీనిపై అయితే పోలీసులు కొంచెం సీరియస్ గా అయితే యాక్షన్ తీసుకునే ప్రస్తుతం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే పోలీస్ యాప్స్ నే హ్యాక్ చేస్తున్నారంటే ముఖ్యంగా శాంతి భద్రతలకు కూడా చాలా దెబ్బతీసే ప్రయత్నం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం దీనిపై పూర్తిగా దృష్టి సాధించారు. అలాగే ఏ ఐపీ అడ్రస్ నుంచి ఇది హ్యాక్ అయిందన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. థ్యాంక్ యూ.